హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనం డీమన్ స్లేయర్ పవర్ సిస్టమ్ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. బ్రీతింగ్ టెక్నిక్ని నిచ్రన్ స్వాడ్ అండ్ బ్రీత్ తీసుకునే కరెక్ట్ వేని యూస్ చేసి పర్ఫామ్ చేస్తారు. అండ్ దీంతో డీమన్ స్లేయర్స్కి డీమన్స్ని చంపడంలో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ టెక్నిక్ని క్రియేట్ చేసింది యోరిచి ట్సుకిగుని. యోరిచి వాళ్ళ వైఫ్ అండ్ ఆమె కడుపులో ఉన్న పాపని ఒక డీమన్ చంపేస్తాడు. దాని తర్వాత యోరిచి డీమన్స్ని చంపడానికి అండ్ తనకైనట్టు వేరే వాళ్ళకి కావద్దని డీమన్ స్లేయర్ కార్ప్స్లో జాయిన్ అవుతాడు. డీమన్ స్లేయర్ కార్ప్స్లో జాయిన్ అయిన తర్వాత యోరిచి బ్రెత్ ఆఫ్ ద సన్ అనే బ్రీతింగ్ టెక్నిక్ని క్రియేట్ చేస్తాడు. యోరిచి ఈ టెక్నిక్ని మిగతా డీమన్ స్లేయర్స్కి కూడా నేర్పించడానికి ట్రై చేస్తాడు. బట్ వాళ్ళు బ్రెత్ ఆఫ్ ద సన్ని పర్ఫామ్ చేయలేకపోతారు. సో వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రీతింగ్ టెక్నిక్ని డెవలప్ చేసుకుంటారు. అండ్ ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ నుంచి 5 బ్రీతింగ్ స్టైల్స్ని తీసుకొని వాటిని 5 మెయిన్ బ్రీతింగ్ స్టైల్స్గా డిక్లేర్ చేస్తారు. అండ్ అవే ఫైర్, వాటర్, థండర్, విండ్ అండ్ రాక్. ఈ బ్రీతింగ్ స్టైల్స్ డీమన్స్ని చంపడానికి చాలా యూజ్ అవుతాయి. స్వార్డ్స్మెన్ బ్రీతింగ్ స్టైల్స్ని యూజ్ చేయడానికి నిచిరన్ బ్లేడ్ని యూజ్ చేస్తారు. ఆ నిచిరన్ బ్లేడ్స్ని మౌంట్ యోకో యొక్క ఓర్తో తయారు చేస్తారు. మౌంట్ యోకో మీద డే మొత్తం సన్ రేస్ పడుతూ ఉంటాయి. అండ్ సన్లైట్ ఆర్ సన్ రేసే డీమన్స్ యొక్క వీక్నెస్. మౌంట్ యోకో నుంచి తయారు చేసిన నిచిరన్ బ్లేడ్స్లో సన్లైట్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న పవర్ ఉంటుంది. అండ్ దాని హెల్ప్తో స్వార్డ్స్మెన్ బ్రీతింగ్ టెక్నిక్ని యూజ్ చేసి డీమన్స్ని చంపుతాడు. అండ్ నిచిరన్ బ్లేడ్ యూజర్ ఫస్ట్ టైం బ్లేడ్ని పట్టుకున్నప్పుడు దాని యూజర్ ప్రకారంగా కలర్ చేంజ్ అవుతుంది. లైక్ వాటర్కి బ్లూ, ఫ్లేమ్ అయితే రెడ్ అండ్ థండర్కి గోల్డెన్ ఎల్లో విత్ థండర్ ప్యాటర్న్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అన్నీ బ్రెత్ ఆఫ్ ద సన్ నుంచి క్రియేట్ చేశారు. సన్ బ్రీతింగ్ని చూసి మిగతా బ్రీతింగ్ స్టైల్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. అన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ సన్ బ్రీతింగ్తో కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ సన్తో వాటర్, మూన్, ఫ్లేమ్, థండర్, స్టోన్ అండ్ విండ్ క్రియేట్ చేశారు. అండ్ సేమ్ అలానే వాటర్ ఇంకా మూన్తో ఫ్లవర్ అండ్ సర్పెంట్ క్రియేట్ అయ్యాయి. అండ్ ఫ్లేమ్తో లవ్ క్రియేట్ అయింది. అండ్ ఇలానే అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ బ్రీతింగ్ టెక్నిక్ని పర్ఫామ్ చేయడానికి కరెక్ట్ వేలో బ్రీతింగ్ చేయడం రావాలి. దాంతో యూజర్ యొక్క లంగ్ కెపాసిటీ అండ్ బాడీలో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతాయి. ఇన్ షార్ట్, వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతో వాళ్ళకి డీమన్స్తో ఫైట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ ఫోకస్డ్ బ్రీతింగ్తో ఇంజరీస్ నుంచి బ్లడ్ ఫ్లో కాకుండా ఆపొచ్చు. అండ్ బాడీలో పాయిజన్ స్ప్రెడ్ అవ్వడాన్ని కూడా స్లో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టేజ్లో మనకి టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ వస్తుంది. దీంట్లో బ్రీతింగ్ స్టైల్ యూజర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్తో లంగ్స్లోకి తీసుకుంటాడు. దీంతో ఫిజికల్ అండ్ మెంటల్ పవర్స్ వాటి లిమిట్కి చేరుకుంటాయి. దీంతో డీమన్ స్లేయర్స్కి డీమన్స్ని చంపడం కొంచెం ఈజీ అవుతుంది. అండ్ టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ని అడ్వాన్స్ చేస్తే టోటల్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ బ్రీతింగ్ వస్తుంది. ఈ స్టేజ్లో యూజర్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ అండ్ నిద్రపోయేటప్పుడు కూడా టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ చేస్తాడు. అండ్ ఈ అడ్వాన్స్డ్ బ్రీతింగ్ హషిరాస్ అందరూ పర్ఫామ్ చేయగలరు. టోటల్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ బ్రీతింగ్ చేసేవారికి అండ్ టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ చేసేవారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాన్స్టెంట్ బ్రీతింగ్ యూజర్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా వేరే లెవెల్లో ఉంటాయి. బికాస్ వాళ్ళు డే అండ్ నైట్ టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ చేస్తూనే ఉంటారు. బ్రెత్ యూజర్లో మనకి ఒక ఎక్సెప్షన్ కూడా కనిపిస్తుంది. లైక్ ఒకే స్వార్డ్స్మెన్ ఒకటి కంటే ఎక్కువ బ్రీతింగ్ స్టైల్స్ని యూజ్ చేయవచ్చు. దీన్ని మనం బ్రీతింగ్ హైబ్రిడైజేషన్ అనొచ్చు. అండ్ ఒక స్వార్డ్స్మెన్ ఒకటి కంటే ఎక్కువ బ్రీతింగ్ స్టైల్స్ని యూజ్ చేస్తే డీమన్స్తో ఫైట్ చేసేటప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ దాంతో డీమన్ స్లేయర్ విన్నింగ్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ హైబ్రిడైజేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ టాంజిరో కమాడో. బికాస్ తాంజీరో వాటర్ బ్రీతింగ్ అండ్ సన్ బ్రీతింగ్ ఒకేసారి యూజ్ చేయగలడు. అండ్ ఇన్ని బ్రీతింగ్ స్టైల్స్లో ఏది పవర్ఫుల్ అని మీకు డౌట్ రావచ్చు. బట్ అది టోటల్గా యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత పవర్ఫుల్ యూజర్ ఉంటే బ్రీతింగ్ స్టైల్ కూడా అంతే పవర్ఫుల్ ఉంటుంది. బ్రీతింగ్ స్టైల్స్లో ఏది పవర్ఫుల్లో చెప్పడం కష్టం. బట్ అయినా సరే మీకోసం డీమన్ స్లేయర్ మాంగాలో నుంచి ఇదిగోండి ఒక ఓవర్వ్యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అప్పటి వరకు బాయ్.